వెల్కమ్ టు క్యూఆర్ టీవీ. నేను మీ మహేష్. అయితే మరొకసారి హైడ్రా బుల్డోజర్లు కబ్జా చేసినటువంటి భూముల మీదికి, కబ్జా చేసినటువంటి చెరువుల మీదికి బుల్డోజర్లు వెళ్ళినటువంటి సందర్భం మన హైదరాబాద్ లో జరిగింది. మెయిన్ సిటీ మనం ఏదైతే చెప్పుకుంటామో బంజారా, జూబ్లీహిల్స్ ఇలాంటి మెయిన్ సిటీలు ఏవైతే ఉన్నాయో అక్కడే ఇంత పెద్ద భూములు కబ్జా అవుతున్నప్పుడు హైదరాబాద్ చివర్లలో, హైదరాబాద్ అవుట్ ఆఫ్ లలో ఎన్ని ఎకరాల, వందల ఎకరాలు కబ్జా అయిందో మన మన ఊహ కూడా అందరు. ఎందుకంటే మెయిన్ సిటీ అయినటువంటి హైదరాబాద్ లో మెయిన్ సిటీ అయినటువంటి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోనే కొన్ని పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో ఎకరాలు కబ్జా అయినప్పుడు పార్కులు కానీ, లేకపోతే మన ఆ చెరువులు కానీ, ఖాళీ స్థలాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ కబ్జాలు పెట్టినటువంటి వైనం మన హైదరాబాద్ లో కనిపిస్తుంది. అయితే 600 కోట్ల విలువైన భూమికి హైడ్రా రక్షణ, మరో 2 ప్రాంతాల్లో 1800 గజాల చుట్టూ ఫెన్సింగ్. బంజారాల్స్ రోడ్ నెంబర్ 13లో బంజారా లేఖను అనుకుని ఉన్న 3.63 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా గురువారం కాపాడింది. దీని విలువ సుమారు 600 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. నిజాంకాలంలో జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ లేఅవుట్ లో అన్రికగ్నైజ్ ప్లాట్లు మిగిలిన ఈ భూమి కోర్టు వివాదంలో ఉంది. ఈ భూమిని ఆక్రమించేందుకు కొంతమంది ఆక్రమించేందుకు చాలా మంది ప్రయత్నిస్తారని బంజారాహిల్స్ లేక్ సమితితో పాటు స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ భూమిని కాపాడడంలో పాటు చెరువును అభివృద్ధి చేయాలని కోరారు. అయితే దీనికి హైడ్రా ఏకీభవిస్తూ నెక్స్ట్ మరునాడే ఇక్కడ ఈ కబ్జైనటువంటి భూమి ఏదైతే ఉందో 3.63 ఎకరాల భూమి ఏదైతే ఉందో దానిని హైడ్రా స్వాధీనం చేసుకొని దాని చుట్టూ ఫెన్సింగ్ వేసి అక్కడ వాళ్ళు ఏదైతే ఫిర్యాదు ఇస్తారో దాని ప్రకారమే కొద్దిగా డెవలప్ చేయడానికి ఆలోచన చేస్తున్నామని చెప్పేసి మనకి కూడా వార్త అయితే రావడం జరిగింది. అయితే ఇకపోతే ఈ భూమిని కాపాడడంతో పాటు చెరువును అభివృద్ధి చేయాలని కోరారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో హైడ్రా పరిశీలించింది. కోర్టు వివాదాలు తేలేలోపు ఎవరు కబ్జా చేయకుండా చుట్టూ ఫెన్సింగ్ వేసింది. కేసు వివరాలను పొందుపరుస్తూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు మనం చెప్పినటువంటి భూమి ఏదైతే ఉందో 3.63 ఎకరాలు ఏదైతే ఉందో అది నిజాంకాలంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో దాన్ని కొంతమంది కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి కాలక్రమేణా కొన్ని రోజులు ఖాళీ ఉన్నప్పుడు హైదరాబాద్ లో కబ్జాలు అనేది సహజంగా జరుగుతూనే ఉంటుంది. అయితే వాటి మీద బంజారాహిల్స్ సమితి, అదే విధంగా పర్యావరణ పరిరక్షణ కమిటీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు హైడ్రా దృష్టికి తీసుకెళ్లి హైడ్రా ప్రజావాణిలో ఒక వినతి పత్రం ఇచ్చేసి వాళ్ళు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత హైడ్రా దాని ఆధీనంలోకి తీసుకొని, అయితే వాస్తవం ఏంటంటే ఈ భూమి ఆల్రెడీ కోర్టు వివాదం నడుస్తున్నది. కోర్టు వివాదం నడుస్తున్నప్పుడే ఈ భూమిని మరొకరు కబ్జా చేయడానికి ఒకరు కాదు, ఇద్దరు చాలా మంది ప్రయత్నిస్తున్నట్టుగా మనకి వాళ్ళు ఇచ్చినటువంటి పత్రంలో చెప్పడం జరిగింది. అయితే దాన్ని హైడ్రా ఆధీనంలోకి తీసుకొని కోర్టు వివాదం తేలేంత వరకు దీన్ని ఎవరు కబ్జా పెట్టడానికి లేదు, ఎవరు ఆధీనంలో తీసుకోవడానికి లేదు అని చెప్పేసి ఇది హైడ్రా ఆధీనంలో ఉండాలని చెప్పేసి మన హైడ్రా ఏదైతే ఉందో వాళ్ళ ఆధ్వర్యంలోకి తీసుకొని దాని చుట్టూ ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఇప్పుడు దాని జోలికి పోవడానికి ఎవరికి అధికారం లేదు, అర్హత లేదు. కోర్టు వివాదాలు తేలేంత వరకు అది హైడ్రా ఆధ్వర్యంలోనే ఉంటుంది. కాబట్టి అట్లా అని దాన్ని ప్రభుత్వం వాడడానికి కూడా లేదు. ఇక కోర్టు ఆదేశాలు వచ్చేంత వరకు అది హైడ్రా ఆధీనంలో ఉంటుంది. ఇకపోతే మళ్ళీ హయత్ నగర్ మండలంలో కూడా మామిళ్ళ గ్రామం పరిధిలో వెంకటాద్రి నగర్ లో కూడా ఎన్ని ఎకరాలు అంటే 800 గజాల పార్కును హైడ్రా గురువారం కాపాడింది. అయితే మొత్తం ఇది 1975 సంవత్సరంలో 7.5 ఎకరాల పరిధిలో 108 ప్లాట్లతో లేఅవుట్ వేయగా అందులో 800 గజాల పార్కు కోసం కేటాయించారు. ఆ స్థలాన్ని ప్లాట్లుగా చేసి లేఅవుట్ వేసిన వాళ్ళు అమ్మేశారు. దాని మీద కొందరు బ్యాంకు రుణాలు కూడా తీసుకుని ఉన్నారు. రుణం తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులు విచారించగా అది పార్క్ స్థలంగా తేలింది. ఇందులో మరో వ్యక్తి రంగపరీక్ష చేసి బ్యాంకు రుణం చెల్లింపునకి తక్కువ మొత్తంలో సెటిల్ చేసుకుంటానని ఆ భూమిలో ప్రీకాస్ట్ వాల్స్ చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. అయితే దీన్ని కూడా హైడ్రా కాపాడింది. అంటే హైడ్రా ఒక విధంగా చూస్తే మంచికి ఉంది, ఒక విధంగా చూస్తే చెడుకు కూడా ఉంది. అంటే దీన్ని ఎట్లా మనం పరిగణించుకోవాలంటే దీన్ని మనం ఏ విధంగా పరిగణించుకోవాలంటే నేను చెప్తా. అయితే దీన్ని మనం ఎట్లా పరిగణించుకోవాలి అంటే పేదవాడు ఉంటాడు, ఒక పేదవాడు బలవంతుడు వేసినటువంటి ఒక అపార్ట్మెంట్ లో కావచ్చు, లేకపోతే ఒక లేఅవుట్ లో కావచ్చు,
పేదవాడు ఉన్నాడబ్బా, ఒక పేదవాడికి వాడికి డిటిపి అంటే తెలియదు, ఇవేమీ తెలియదు. డిటిసిపి ప్లాట్ అని, లేకపోతే హెచ్ఎండిఏ ప్లాట్ అని, ఒక గ్రామాన్ని చూసినప్పుడు హైదరాబాద్ లో ప్లాట్ కూడా నాకు హైదరాబాద్ లో ఇల్లు ఉండాలి లేదా ప్లాట్ ఉండాలని వాడికి ఒక జీవిత కోరిక అనేది ఉంటుంది. ఆ జీవిత కోరిక ఉన్నప్పుడు ఏమైందంటే వాడికి పెద్దగా రియల్ ఎస్టేట్ గురించి అవగాహన లేకపోయినా కూడా ఈ హైదరాబాద్ సరౌండింగ్ లో, ఈ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు లోపల, లేకపోతే సిటీ అవుటర్ రింగ్ లోపల మధ్యన ఏవైతే ప్లాట్లు ఉన్నాయో అయితే ఇవి నిజమేనేమో అని మనోడు ఊర్లలో చూసిన పేదవాడు లేకపోతే అనామకుడు ప్లాట్లు కొనుక్కుంటూ పోతా ఉంటాడు. వాడి జీవితకాల ఆశయం కాబట్టి. సో అలా కొన్నప్పుడు ఏమైందంటే ఆ ప్లాట్లు నిజంగానే ప్రభుత్వ పర్మిషన్ ఉన్నాయా, లేకపోతే అది నిజంగా ప్రైవేట్ ల్యాండా, పట్టా ల్యాండ్ అనేది పెద్దగా అన్ని అవగాహన లేకుండా కొంతమంది కొనడం జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి అవగాహన ఉన్నా కూడా ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో, ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వ ఆఫీసర్ల ఏదైతే ఉందో ఆ పనితీరు అవి నిజంగానే పట్టా ల్యాండ్ అని కూడా చూపించడానికి ఎంతో కొంత సెటిల్మెంట్ చేసుకొని చూపించడానికి అవకాశాలు ఉంటున్నాయి. మరి అలాంటప్పుడు నిజంగా పట్టాలని చూపించినప్పుడు ఎవరైనా ల్యాండ్ కొనుక్కుంటారు. అదే నిజంగా పట్టాలంటే కదా, సర్వే నెంబర్ ఉన్నాయి, కథ కార్ఖానా ఉంది కదా అని చెప్పేసి కొనేస్తాడు. తర్వాత ఏమవుతుంది, అది కబ్జా ల్యాండ్ అని దాది అంటే బఫరు జోన్ అని, లేకపోతే ఇంకోటని హైడ్రా స్వాధీనం చేసుకొని కొన్ని వందల ఇల్లు కొనుక్కోవడం కూడా చూసినాం మనం. ఇప్పటికీ అపార్ట్మెంట్ కూడా కొనుక్కోవడం చూసినాం హైదరాబాద్ లో కావచ్చు, లేకపోతే రూరల్ లో కావచ్చు, డిస్ట్రిక్ట్ లో కూడా కూలగొట్టిన దాఖలాలు కూడా చూసినాం ఇప్పటిదాకా హైడ్రా. అయితే అది ఒక విధంగా మంచిదే, కానీ మరి ఇలా పేదవాడికి ఉన్నటువంటి వాడికి తెలియక చేసినటువంటి తప్పు ఏదైతే మరి దానికి ఎవరు పరిష్కారం ఉండాలి, ఎవరు వారికి పరిష్కారం చూపించాలి అంటే పేదవాడు ఒక 30 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కుంటాడు. కొన్న తర్వాత అది కబ్జా ల్యాండ్ అని, లేకపోతే ఇంకోటి అని హైదరాబాద్ స్కూల్ కొడితే మరి ఈ వ్యక్తికి ఉన్నటువంటి 30 లక్షల ల్యాండ్ ఏమైపోవాలి, ఆ 30 లక్షల ప్లాట్ ఏమైపోవాలి, దానికి ఎవరు పరిష్కారం చూపించాలి. కాబట్టి ఇట్లా పేదవాడికి ఏమో శాపంగా మారింది, ఉన్నవాడికి ఏమో హైదరాబాద్ జోలి కూడా పోవట్లేదు. మనం చాలా చూసినాం ఇప్పటిదాకా, మనం చాలా చెప్తూనే ఉన్నాం. అంటే ఒకసారి ఆలోచించండి, హైదరాబాద్ అనేది కూడా ఎట్లా అంటే పేదవాడికి కొన్నవాడికి ఎంతో కొంత న్యాయం చేసి, లేకపోతే వాడికి ప్రత్యామ్నాయంగా ఇంకో ఇల్లు చూపించి, లేకపోతే ప్రత్యామ్నాయంగా ఇంకో అవకాశాలు చూపించి, లేకపోతే వాళ్ళకు కొంత టైం ఇచ్చి కూల్చాల్సిన అవసరం కూడా. అంటే మనం ఇక్కడ హైడ్రాకి వ్యతిరేకంగా ఏం కాదు, కాకపోతే హైడ్రా కూడా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకున్న ఒకే ఒక ఇల్లు కూడా కూలగొడితే వాళ్ళు ఎక్కడ పోవాలి. కాబట్టి వీళ్ళకి ప్రత్యామ్నాయంగా ఒక నివాసమా, లేకపోతే ప్రత్యామ్నాయ ఇంకోటి చూపించి, లేకపోతే వీళ్ళకి ఏమన్నా మనీ ఇచ్చి అనేది పారితోషికంలాగా ఏమైనా ఇచ్చేసుకోవడం అట్లా చేస్తే బాగుంటుందని మన వేదిక నుంచి కోరడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటివి చేసేటప్పుడు కొద్దిగా హైడ్రా కూడా ఆలోచించాలని పేదవాళ్ళ తరఫున మన గొంతుగా మాట్లాడుతూ ఉంటది. కాబట్టి ఎందుకంటే ఇప్పటిదాకా పేదవాళ్ళు ఎన్నో అడుగులు పడి కొన్ని ప్లాట్లు కొనుక్కుంటా ఉంటారు. మనం చూసినట్లయితే కూకట్పల్లి కావచ్చు, లేకపోతే ఇతర వేరే కావచ్చు, చాలా ఇల్లు కూలిపోయినాయి. సో వాళ్ళ బాధలు చెప్తే చెప్తే తీరం వాళ్ళ బాధలు. ఉన్నగానే ఊర్లలో ఉన్న భూముల లేకపోతే ఇంకోటి ఎన్నో వంట చేసి వాళ్ళు మొత్తానికి ప్లాట్లు కొని అపార్ట్మెంట్లు కొనుక్కుంటారు. అపార్ట్మెంట్ ప్లాట్ కొనుక్కొని కూడా దాన్ని బుల్డోజర్లు హైదరాబాద్ బుల్డోజర్లు కూల్ చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎంత దీనాస్థితిలో ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవచ్చు. కాబట్టి హైడ్రా కూడా ఆలోచించి పేదవాళ్ళ కూడా ప్రత్యామ్నాయంగా చూపించి ఆ కబ్జా చేసినటువంటి ల్యాండ్లకు కూడా కొడితే, ఆ అపార్ట్మెంట్ కూడా కొడితే బాగుంటుందని మన క్యూఆర్ టీవీ నుంచి ఒక విజ్ఞప్తి చేద్దాం. ఎందుకంటే పేదవాళ్ళ తరఫున మన గొంతుగా వినిపిస్తుంది కాబట్టి ఇది కూడా మాట్లాడాలని మనం ఒకసారి చూద్దాం. సో చూస్తున్నటువంటి క్యూఆర్ టీవీ